వెంకటేశాయ. కస్త్వం బాల బలానుజః కిమిహతే మన్మందిరాశంకయా యుక్తం తన్నవనీతపాత్ర వివరే హస్తం కిమర్థం న్యసేః మాతః కంచన వత్సకం మృగయితుం మాగా విషాదం క్షణాత్ ఇత్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతు వః. కొంటె కృష్ణుడి యొక్క కొంటె పనులన్నీ కూడా ఆయన ప్రతివచనాలు మనకు ఆశీస్సులుగా భావించమని మనకు కృష్ణ కర్ణామృతకారుడు చెబుతూ ఉన్నాడు. ఓ నాయనా, నీవెవరు అని ఒక గోపబాలిక ప్రశ్నించినప్పుడు బలరాముడు తమ్ముడిని అని సమాధానం చెప్పగానే, ఇక్కడ నీకేం పని అంటే, ఇది మా ఇల్లు అనుకున్నాను అని అంటే, చాలు చాలు చాలా బాగుంది, అంతా సరే, మరి మీ ఇల్లు అనుకున్నావు, మరి ఆ వెన్నకుండలో చెయ్యెందుకు పెట్టావయ్యా అంటే, అమ్మా మా దూడ ఒకటి తప్పికిపోయింది, అమ్మ చెప్పింది లేక దూడ, దాన్ని వెతుకుతున్నాను, నువ్వు కంగారు పడకు అని ఏ సమాధానాన్నైతే చెప్పాడో అటువంటి పలుకులే మనకు రక్షణను అందిస్తాయి అని, అలా ఆ చిలిపి కృష్ణుని యొక్క లీలలన్నిటినో తెలిపేటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన మనం నిరంతరం చేస్తూ ఉన్నాం. నేడు కూడా యథావిధిగా ఆ నారాయణుని దివ్య సన్నిధిలో పారాయణ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ముందుగా ఆచార్యులతో కలిసి గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థన, సంకల్పపూర్వక ధ్యాన శ్లోకాలన్నిటినీ కూడా శ్రద్ధగా పఠిద్దాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయామలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణానల నిధాన పవిత్ర గర్భం శ్రీవ్యాససూత శుక శౌనక శంకుయుక్తం సత్కార పూర్వ చిరసేవన లభ్య భావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. ఓం నమో వెంకటేశాయ. అనివార్య కారణం చేత
ఈరోజు మాత్రమే ఆచార్యుల వారు ఇక్కడ ఉపస్థితులు కాలేకపోయారు. ఆచార్యుల యొక్క అనుపస్థితిలో ఆ నారాయణ సాక్షిగా ఆ నారాయణుడే ప్రవేశించినటువంటి శ్రీమద్ భాగవతంలో అధ్యాయాల్ని మనం అధ్యాయంలో ఉండేటువంటి పారాయణ గతంలో అంచెలంచెలుగా చేసుకున్న ఒక్కొక్క అధ్యాయాన్ని యథాశక్తిగా మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ హరికథల్ని దాని వైభవాన్ని గురించి అలా శ్రీమన్నారాయణుడు చతుశ్లోకిగా బ్రహ్మకు అందివ్వగా అంచెలంచెలుగా అది శుక మహర్షి ద్వారా పరీక్షిన్ మహారాజుకు తేరింది. ఆ భక్తితత్వాన్ని, ఆ భక్తితత్వంతో కూడినటువంటి భాగవత వైశిష్ట్యాన్ని గురించి సాక్షాత్తు శుక మహర్షి తెలియజేస్తూ అఖిల భూతములందున ఆత్మరూపంబునన్ ఈశుండు హరియుండును ఎల్ల భృద్దు బుద్ధ్యాది లక్షణంబుల కానబడుజును మహత్సేవనీయుడు అహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధిని ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షతీర గృలుచుండెడు ధన్యులు కుటిల బహుళ విషయమలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర అని ఆ హరికథల గురించి జగదీశ్వరుడైనటువంటి శ్రీహరి సమస్త ప్రాణుల్లో సదా ఆత్మరూపుడై ఉంటాడయ్యా. బుద్ధ్యాదుల ద్వారా సేవింపదగినటువంటి ఆ మహాత్ముడు మనకు శ్రద్ధగా ప్రార్థించినట్లయితే, త్రికరణ శుద్ధిగా కొలిచినట్లయితే తప్పకుండా గోచరిస్తాడు. ఎల్లప్పుడూ కూడా నమస్కరించవలసిన వాడు, మన చేత నమస్కారాలు పొందదగినటువంటి వాడు, భక్తవత్సలుడు, ఆత్మరూపుడైనటువంటి ఆయన యొక్క కథామృతాన్ని తనివి తీరా చెవులారా ఎవరైతే గ్రోలుతారో వారు ధన్యులయ్యా. అటువంటి వారి విషయంలో కలుషితమైనటువంటి కుటిలమైనటువంటి ఈ భవసాగరం, ఈ శరీరం త్వరగా ఆ శరీరం నుంచి విముక్తి లభించి ఆయన పాద పద్మాలకు చేరుకుంటారు. ఇది సిద్ధము, ఇది తథ్యము, ఇది నిత్యము అని నొక్కి ఒక్కాణిస్తూ హే కౌరవేంద్ర అటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని, వైభోగాన్ని చక్కగా ఆలకించు అని యోగ్యుడైనటువంటి పరీక్షిన్ మహారాజుకు ఒక గోదోహన కాలం అంటే 7 నిమిషాలు కూడా ఉండనటువంటి వాడు 7 రోజులు ఆ పరీక్షిన్ మహారాజుకు చక్కగా భాగవతాన్ని అందించాడు. కేవలము దాని వైభవాన్ని చెప్పడమే కాదు, మందలింపు కూడా చేశాడు. ఎవరైతే ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొంది కూడా ఆ భాగవతాన్ని, భగవతత్వాన్ని అందుకోరో అటువంటి వారి గురించి చెబుతూ విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేష చక్రి పద్యంబుల చదువని జిహ్వలు కపల జిహ్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాథుని క్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోద రతిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజన గతిలేని పదములు పాదపముల పాదపటల మనఘ అని శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవాన్ని ఆ పరమాత్మ కైంకర్యానికి వినియోగించుకోవాలి. తద్వారా ఆ కైవల్యాన్ని పొందేటువంటి ఉత్తమమైనటువంటి మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని తెలియజేశాడు. కాబట్టి ఈ తత్వాన్ని బుద్ధిలో మనం ఉంచుకుని మనం సంకల్పంలో చెప్పినట్లుగా మన బుద్ధికి శుద్ధి ఏర్పడడం కోసం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైనటువంటి ఆ శ్రీహరి వైభవాన్ని తెలియజెప్పేటువంటి ఆ శ్లోక రత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆచార్యముఖంగా శ్రద్ధగా పారాయణ చేసుకుని మన జిహ్వలు కప్పల జిహ్వలు కాదని చాటి చెప్పే విధంగా చక్కగా ఆ శ్లోకాలన్నిటినీ కూడా భక్తి ప్రపత్తులతో మనం పలుకుదాం. ఆచార్యుల వారు మన చేత పలికిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రథమ స్కంధంలో
19వ అధ్యాయం మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ఏకోనవింశోऽధ్యాయః ఏకోనవింశోऽధ్యాయః సూత ఉవాచ సూత ఉవాచ మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం విచింతయన్నాత్మకృతం సుదుర్మనాః విచింతయన్నాత్మకృతం సుదుర్మనాః అహో మయా నీచమనార్యవత్కృతం అహో మయా నీచమనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మణి గూఢతేజసి నిరాగసి బ్రహ్మణి గూఢతేజసి ధ్రువం తతో మే కృతదేవహేళనాత్ ధ్రువం తతో మే కృతదేవహేళనాత్ దురత్యయం వ్యసనన్నాతి దీర్ఘాత్ దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్ తదస్తు కామం త్వఘ నిష్కృతాయ మే తదస్తు కామం త్వఘ నిష్కృతాయ మే యథా న కుర్యాం పునరేవ మద్ధా యథా న కుర్యాం పునరేవ మత్థా అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపిత బ్రహ్మకులానలో మే ప్రకోపిత బ్రహ్మకులానలో మే దహత్వ భద్రస్య పునర్న మే భూత్ దహత్వ భద్రస్య పునర్న మే భూత్ పాపీయసీధీర్ద్విజదేవ గోభ్యః తాపీయసి ధీర్ద్విజదేవ గోభ్యః సచింతయన్నిత్తమథా శృణోద్యథ సచింతయన్నిత్తమథా శృణోద్యథా మునేః సుతోక్తో నిర్రుతిస్తక్షకాఖ్యః మునేః సుతోక్తో నిర్రుతిస్తక్షకాఖ్యః ససాధు మేనేన చిరేణ తక్షకానలం ససాధుమేనేన చిరేణ తక్షకానలం ప్రసక్తస్య విరక్తి కారణం ప్రసక్తస్య విరక్తి కారణం ససాధు మేనేన చిరేణ తక్షకాన్ ససాధుమేనేన చిరేణ తక్షకాన్ అలం ప్రసక్తస్య విరక్తి కారణం అలం ప్రసక్తస్య విరక్తి కారణం అథో విహాయే మమ ముంచలోకం అథో విహాయే మమ ముంచలోకం విమర్శితౌ హేయతయా పురస్తాత్ విమర్శితో హేయతయా పురస్తాత్ కృష్ణాంఘ్రిసేవామధిమన్యమానః కృష్ణాంఘ్రిసేవామధిమన్యమానః ఉపావిశత్ప్రాయమమర్త్య నద్యాం ఉపావిశత్ప్రాయమమర్త్య నద్యాం యా వై లసచ్ఛ్రీ తులసీ విమిశ్ర యా వై లసచ్ఛ్రీ తులసీవ మిశ్ర కృష్ణాంఘ్రిరేణ్వభ్యధికాంబునేత్రీ కృష్ణాంఘ్రిరేణ్యభ్యధికాంబునేత్రీ యా వై లసచ్ఛ్రీ తులసీ విమిశ్ర కృష్ణాంఘ్రిరేణ్వభ్యధికాంబునేత్రీ యా వై లసచ్ఛ్రీ తులసీ విమిశ్ర కృష్ణాంఘ్రిరేణ్వభ్యధికాంబునేత్రీ పునాతి లోకానుభయత్ర శేషాన్ పునాతి లోకానుభయత్ర శేషాన్ కస్తాన్న సేవేత మరిష్యమాణః కస్తాం న సేవేత మరిష్యమాణః ఇతి వ్యవచ్ఛిద్య స పాండవేయః ఇతి వ్యవచ్ఛిద్య స పాండవేయః ప్రాయోపవేశం ప్రతి విష్ణుపద్యాం ప్రాయోపవేశం ప్రతి విష్ణుపద్యాం దధ్యౌ ముకుందాంఘ్రిమనన్యభావో దధ్యౌ ముకుందాంఘ్రిమనన్యభావో మునివ్రతో ముక్త
मुक्तसमस्तसङ्गः मुनिव्रतो मुक्तसमस्तसङ्गः तत्रोपजग्मुर्भुवनं पुनानाः तत्रोपजग्मुर्भुवनं पुनानाः महानुभावा मुनयः सशिष्याः महानुभावा मुनयः सशिष्याः प्रायेण तीर्थाभिगमापदेशैः प्रायेण तीर्थाभिगमापदेशैः स्वयं हि तीर्थानि पुनन्ति सन्तः स्वयं हि तीर्थानि पुनन्ति सन्तः अत्रिर्वसिष्ठस्य वनः शरद्वान् अत्रिर्वसिष्ठश्च वनः शरद्वान् अरिष्टनेमिर्भृगुरङ्गिराश्च अरिष्टनेमिर्भृगुरङ्गिराश्च पराशरो गाधिसुतोऽथ रामः पराशरो गाधिसुतोऽथ रामः उतध्य इन्द्रप्रमदेद्धमवाहौ उदत्य इन्द्रप्रमदेध्मवाहौ मेधातिथिर्देवल आर्ष्टिषेणः मेधातिथिर्देवल आर्ष्निषेणः भारद्वाजो गौतमः पिप्पलादः भारद्वाजो गौतमः पिप्पलादः मैत्रेय और्वः कवशः कुम्भयोनिः मैत्रेय और्वः कवशः कुम्भयोनिः द्वैपायनो भगवान् नारदश्च द्वैपायनो भगवान् नारदश्च अन्ये च देवर्षि ब्रह्मर्षिवर्याः अन्ये च देवर्षि ब्रह्मर्षिवर्याः राजर्षिवर्या अरुणादयश्च राजर्षिवर्या अरुणादयश्च नानार्षेय प्रवरान् समेतान् नानार्षेय प्रवरान् समेतान् अभ्यर्च्य राजा शिरसा ववन्दे अभ्यर्च्य राजा शिरसा ववन्दे सुखोपविष्टेष्वथ तेषु भूयः सुखोपविष्टेष्वथ तेषु भूयः कृतप्रणामस्वचिकीर्षितं यत् कृतप्रणामस्वचिकीर्षितं यत् विज्ञापयामास विविक्तते चेताः विज्ञापयामास विविक्तचेताः उपस्थितोऽग्रेऽभिगृहीतपाणिः उपस्थितोऽग्रेऽभिगृहीतपाणिः राजोवाच राजोवाच अहो वयं धन्यतमा नृपाणाम् अहो वयं धन्यतमा नृपाणाम् महत्तमानुग्रहणीयशीलाः महत्तमानुग्रहणीयशीलाः राज्ञां कुलं ब्राह्मणपादशौचात् राज्ञां कुलं ब्राह्मणपादशौचात् दूराद्विसृष्टं बत गर्ह्यकर्म दूराद्विसृष्टं बत गर्ह्यकर्म तस्यैव मेघस्य परावरेशो तस्यैव मेघस्य परावरेशो व्यासक्तचित्तस्य गृहेष्वभीक्ष्णम् व्यासक्तचित्तस्य गृहेष्वभीक्ष्णम् निर्वेदमूलो द्विजशापरूपो निर्वेदमूलो द्विजशापरूपो यत्र प्रसक्तो भयमाशुधत्ते यत्र प्रसक्तो भयमाशुधत्ते तम्मोपयन्तं प्रतियन्तु विप्राः तम्मोपयातं प्रतियन्तु विप्राः गङ्गा च देवी धृतचित्तमीशे गङ्गा च देवी धृतचित्तमीशे द्विजोपसृष्टः कुहकस्तक्षको वा द्विजोपसृष्टः कुहकस्तक्षको
तक्षको वा दशत्वलङ्गायत विष्णुगाथाः दशत्वलं गायत विष्णुगाथाः पुनश्च भूयाद्भगवत्यनन्ते पुनश्च भूयाद्भगवत्यनन्ते रतिः प्रसङ्गश्च तदाश्रयेषु रतिः प्रसङ्गश्च तदाश्रयेषु महत्सु यां यामुपयामि सृष्टिम् महत्सु यामुपयामि सृष्टिम् मैत्र्यस्तु सर्वत्र नमो द्विजेभ्यः मैत्र्यस्तु सर्वत्र नमो द्विजेभ्यः इति स्म राजाध्यवसाय युक्तः इति स्म राजाध्यवसाय युक्तः प्राचीनमूलेषु कुसेषु धीरः प्राचीनमूलेषु कुसेषु धीरः उदङ्मुखो दक्षिणकूल आस्ते उदङ्मुखो दक्षिणकूल आस्ते समुद्रपत्न्या स्वसुतन्यस्तभारः समुद्रवत्न्या स्वसुतन्यस्तभारः एवञ्च तस्मिन्नरदेव देवे एवञ्च तस्मिन्नरदेवदेवे प्रायोपविष्टे दिवि देवसङ्घाः प्रायोपविष्टे दिवि देवसङ्घाः प्रशस्य भूमौ व्यकिरन् प्रसूनैः प्रशस्य भूमौ व्यकिरन् प्रसूनैः मुदा मुहुर्दुन्दुभयश्च नेदुः मुदा मुहुर्दुन्दुभयश्च नेदुः महर्षयो वै समुपागता ये महर्षयो वै समुपागता ये प्रशस्य साध्वित्यनुमोदमानाः प्रशस्य साध्वित्यनुमोदमानाः ऊचुः प्रजानुग्रहशीलसाराः ऊचुः प्रजानुग्रहशीलसाराः यदुत्तमश्लोकगुणाभिरूपम् यदुत्तमश्लोकगुणाभिरूपम् न वा इदं राजर्षिवर्यचित्रम् न वा इदं राजर्षिवर्यचित्रम् भवत्सु कृष्णं समनुव्रतेषु भवत्सु कृष्णं समनोव्रतेषु येध्यासनं राजकिरीटजुष्टम् येध्यासनं राजकिरीटजुष्टम् सद्यो जहुर्भगवत्पार्श्वकामाः सद्यो जहुर्भगवत्पार्श्वकामाः सर्वे वयं तावदिहास्महेद्य सर्वे वयं तावदिहास्महेद्य कलेवरं यावदसौ विहाय कलेवरं यावदसौ विहाय लोकं परं विरजस्कं विशोकम् लोकं परं विरजस्कं विशोकम् यास्यत्ययं भागवत प्रधानः यास्यत्ययं भागवत प्रधानः आश्रित्य तदृशिगणवचः परीक्षित् आश्रित्य ददृशिगणवचः परीक्षित् समं मधुच्युद्गुरुचाव्यलीकम् समं मधुच्युद्गुरुचाव्यलीकम् आभाषतैनानभिनन्द्य युक्तान् आभाषतैनानभिनन्द्य युक्तान् शुश्रूषमाणश्चरितानि विष्णोः शुश्रूषमाणश्चरितानि विष्णोः समागताः सर्वत एव सर्वे समागताः सर्वत एव सर्वे वेदा यथा मूर्तिधरास्त्रिपृष्ठे वेदा यथा मूर्तिधरास्त्रिपृष्ठे नेहाथनामुत्र च कश्चनार्थः नेहाथनामुत्र च कश्चनार्थः अर्ते परानुग्रहमात्मशीलम्
प्रतेपरानुग्रहमात्मशीलम् ततश्च वः पृच्छ्यमिमं विपृच्छे ततश्च वः पृच्छ्यमिमं विपृच्छे विश्रभ्य विप्रा इति कृत्यतायाम् विश्रभ्य विप्रा इति कृत्यतायाम् सर्वात्मनां म्रियमाणैश्च कृत्यम् सर्वात्मनां म्रियमाणैश्च कृत्यम् शुद्धं च तत्रामृषताभियुक्ताः शुद्धं च तत्रामृषताभियुक्ताः तत्राभवद्भगवान् व्यासपुत्रो तत्राभवद्भगवान् व्यासपुत्रो यदृच्छया गामटमानो नपेक्षः यदृच्छया गामटमानो नपेक्षः अलक्ष्यलिङ्गो निजलाभतुष्टो अलक्ष्यलिङ्गो निजलाभतुष्टो वृतश्च बालैरवधूतवेषः वृतश्च बालैरवधूतवेषः तं द्व्यष्टवर्षं सुकुमारपाद तं द्व्यष्टवर्षं सुकुमारपाद करोरुबाह्वं सकपोलगात्रम् करोरुबाह्वं सकपोलगात्रम् तं द्व्यष्टवर्षं सुकुमारपाद करोरुबाह्वं सकपोलगात्रम् तं द्व्यष्टवर्षं सुकुमारपादकरोरुबाह्वं सकपोलगात्रम् चार्वायताक्षोन्नसतुल्यकर्ण चार्वायताक्षोन्नसतुल्यकर्ण सुभ्रवाननं कम्बुसुजातकण्ठम् शुभ्रवाननं कम्बुसुजातकण्ठम् चार्वायताक्षोन्नसतुल्यकर्ण सुभ्रवाननं कम्बुसुजातकण्ठम् चार्वायताक्षोन्नसतुल्यकर्णशुभ्रवाननं कम्बुसुजातकण्ठम् निगूढजत्रुं पृथुतुङ्गवक्षसम् निगूढजत्रुं पृथुतुङ्गवक्षसम् आवर्तनाभिं वलिवल्गूदरं च आवर्तनाभिं वलिवल्गोदरं च दिगम्बरं वक्त्रविकीर्णकेशम् दिगम्बरं वक्त्रविकीर्णकेशम् प्रलम्बबाहुं स्वमरोत्तमाभम् प्रलम्बबाहुं स्वमरोत्तमाभम् श्यामं सदा पीथ्यवयोऽङ्गलक्ष्मा श्यामं सदा पीत्यवयोऽङ्गलक्ष्मा स्त्रीणां मनोज्ञं रुचिरस्मितेन स्त्रीणां मनोज्ञं रुचिरस्मितेन प्रत्युत्थितास्ते मुनयस्वासनेभ्यः प्रत्युत्थितास्ते मुनयस्वासनेभ्यः तल्लक्षणज्ञा अपि गूढवर्चसम् तल्लक्षणज्ञा अपि गूढवर्चसम् स विष्णुरातोतिथय आगताय स विष्णुरातोतिथय आगताय तस्मै सपर्यां शिरसा जहार तस्मै सपर्यां शिरसा जहार ततो निवृत्ता ह्यबुधा स्त्रियोर्भकाः ततो निवृत्ता ह्यबुधा स्त्रियोर्भकाः महासने सोपविवेश पूजितः महासने सोपविवेश पूजितः ससंवृतस्तत्र महान् महीयसाम् ससंवृतस्तत्र महान् महीयसाम् ब्रह्मर्षि राजर्षि देवर्षि संघैः ब्रह्मर्षि राजर्षि देवर्षि संघैः व्यरोचतालं भगवान् यथेन्दुः व्यरोचतालं भगवान् यथेन्दुः ग्रहर्क्षतारानिकरैः परीतः ग्रहर्क्षतारानिकरैः परीतः प्रशान्तमासीनमकुण्ठमेधसम् प्रशान्तमासीनमकुण्ठमेधसम् मुनिं नृपो भागवतोऽभ्युपेत्य मुनिं नृपो भागवतोऽभ्युपेत्य
ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాంజలిః ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాంజలిః నత్వా గిరాసు నృతయాన్వపృచ్ఛత్ నత్వా గిరాసూనృతయాన్ వపృచ్ఛత్. పరీక్షిదువాచ పరీక్షిదువాచ అహో అద్య వయం బ్రహ్మన్ అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యాః క్షత్రబంధవః సత్సేవ్యాః క్షత్రబంధవః కృపయాతిథిరూపేణ కృపయాతిథిరూపేణ భవద్భిస్తీర్థకాః కృతాః భవద్భిస్తీర్థకాః కృతాః యేషాం సంస్మరణాత్ పుంసాం యేషాం సంస్మరణాత్ పుంసాం సద్యః శుద్ధ్యంతి వై గృహాః సద్యః శుద్ధ్యంతి వై గృహాః. కిం పునర్దర్శనస్పర్శ కిం పునర్దర్శనస్పర్శ పాదశౌచాసనాదిభిః పాదశౌచాసనాదిభిః సాన్నిధ్యాత్తే మహాయోగిన్ సాన్నిధ్యాత్తే మహాయోగిన్ పాతకాని మహాంత్యపి పాతకాని మహాంత్యపి సద్యో నశ్యంతి వై పుంసాం సద్యో నశ్యంతి వై పుంసాం విష్ణోరివ సురేతరాః విష్ణోరివ సురేతరాః అపి మే భగవాన్ ప్రీతః అపి మే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుతప్రియః కృష్ణః పాండుసుతప్రియః పైతృష్వసేయ ప్రీత్యర్థం పైతృష్వసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్యాత్తబాంధవః తద్గోత్రస్యాత్తబాంధవః అన్యథా తే వ్యక్తగతేః అన్యథా తే వ్యక్తగతేః దర్శనం నః కథం నృణాం దర్శనం నః కథం ఋణాం నితరాం మ్రియమాణానాం నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః సంసిద్ధస్య వనీయసః అతః పృచ్ఛామి సంసిద్ధిం అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వథా మ్రియమాణస్య సర్వథా యచ్ఛ్రోతవ్యమథో జప్యం యచ్ఛ్రోతవ్యమథో జప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో యత్కర్తవ్యం నృభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం బ్రూహి యద్వా విపర్యయం నూనం భగవతో బ్రహ్మన్ నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం గృహేషు గృహమేధినాం నలక్ష్యతే హ్యవస్థానం న లక్ష్యతే హ్యవస్థానం అపి గోదోహనం క్వచిత్ అపి గోదోహనం క్వచిత్ సూత ఉవాచ సూత ఉవాచ ఏవమాభాషితః పృష్టః ఏవమాభాషితః పృష్టః సరాజ్ఞా శ్లక్ష్ణయా గిరా సరాజ్ఞా శ్లక్ష్ణయా గిరా ప్రత్యభాషత ధర్మజ్ఞో ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ బాదరాయణిః భగవాన్ బాదరాయణిః ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే ప్రథమస్కంధే శుకాగమనం నామ శుకాగమనం నామ ఏకోనవింశోऽధ్యాయః ఏకోనవింశోऽధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఒకసారి ఆచార్యుల వారు చక్కగా స్కంధం అంతా వివరించి చెప్పిన తర్వాత ఒకసారి పారాయణ అయ్యి మళ్ళీ ద్వితీయ వారం రెండోసారి కూడా మనం
ఈ ప్రథమ స్కంధంలో ఉన్న 19 అధ్యాయాలు భక్తిగా పారాయణ చేసుకునే అదృష్టం లభించింది. కలియుగంలో భగవంతుని యొక్క గుణాలను వినడం, పఠించటం ఇదే కదా ముక్తికి కారణం. అందుకోసమే ఇటువంటి అవకాశాలు, అదృష్టాలు మనకి మళ్ళీ మళ్ళీ కలగాలని భగవంతుణ్ణి మనం కోరుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు తదుపరి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్భాగవతంలో మనం 2 మార్లు చక్కగా ఈ ప్రథమ స్కంధాన్నంతటినీ పారాయణ చేసుకున్నాం. అందులో విశేషించి అనేక మంది ఋషుల యొక్క నామాన్ని, అందున పరీక్షిన్ మహారాజుకి శుకమహర్షి భాగవతాన్ని చెప్పడంలో వారిద్దరికీ కూడా ఒక సమాన ధర్మం ఏమిటి అంటే, ఆయన కూడా విష్ణురాతుడు పరీక్షిన్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు రక్షించింది గదపట్టుకుని తిరుగుతూ విష్ణువైతే, అలాగే శుకమహర్షి జన్మించే సమయంలో మాయ తనకు అంటుతుంది అని తల్లి గర్భంలోనే ఉండి వ్యాస భగవానుడు ఎంత బ్రతిమాలినా బయటకు రాకుండా ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తే అక్కడికి వచ్చి, నాయనా నీకు ఏ విధమైనటువంటి మాయ అంటదు, నువ్వు బ్రహ్మజ్ఞాని అవుతావని అభయాన్ని అందిస్తే అప్పుడు ఆ రకంగా బయటకు వచ్చిన వాళ్ళు ఇద్దరూ కూడా గర్భంలో ఉన్నప్పుడే విష్ణు యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు. అటువంటి శుకమహర్షి చెప్పగా పరీక్షిన్ మహారాజు ఆలకించాడు. 7 రోజుల్లోనే మృత్యు భయాన్ని తొలగించుకున్నాడు. ఈ అద్భుతమైనటువంటి పురాణ తిలకాన్ని రచించగానే వ్యాస భగవానుడి యొక్క మనస్సుల్లో ఉండేటువంటి సకల దుఃఖాలు తొలగి మనశ్శాంతి లభించింది. కాబట్టి ఇలా లోకానికి అందరికీ ఉపయోగపడేటువంటి, అందున కలియుగ వాసులమైన మనకి అంది వచ్చినటువంటి ఈ భాగవత అమృత రసంతో కూడినటువంటి ఫలాన్ని నిరంతరము ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని దివ్య సన్నిధి నుంచి వినడం ద్వారా చెప్పిన వారికి ఫలమేమో తెలియదు కానీ విన్నవారికి మాత్రం ఫలం లభించినట్లు మనకు సాక్ష్యాలు అనేక ఉన్నాం. కాబట్టి శ్రద్ధగా ఆ భాగవత రసామృతాన్ని ఆస్వాదించేటువంటి శక్తిని మనకు ఇవ్వమని ఆ దేవదేవుని చక్కగా ప్రార్థిస్తూ, యథాప్రకారం మనం పఠించిన దాంట్లో కానీ చెప్పేటప్పుడు కానీ ఏదైనా తెలుసో తెలియకో దోషాలు ఉంటే మన్నించమని క్షమాప్రార్థన చేసి సమస్తము ఆ భగవంతుని యొక్క చరణారవిందలందు సమర్పణతో, భగవత్ సమర్పణతో మనం చేసే ప్రతి క్రియ కూడా మన ధర్మంలో లోకక్షేమం కోసమే కాబట్టి లోకక్షేమం కోసం కూడా ప్రార్థన గావించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన పారాయణ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అందరం కలిసి శ్రద్ధగా భక్తితో క్షమాప్రార్థన దగ్గర నుంచి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.